యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటనను పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్న పిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పల్ రాజ్ కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. నిజంగా ఇది ధర్మమేనా అని చెప్పి నిజంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. అప్పల్ రాజ్ విషయానికి ఒకసారి వద్దాం. అప్పల్ రాజ్ అనే వ్యక్తి 10వ తరగతిలో he was స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పల్ రాజ్ అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు, స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోలా. సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే, అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పల్ రాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా.
అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక ఒక నీచమైన స్టేట్ లీక్ తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళకి ఎక్కడికైనా వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్లు చేసినా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే, లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే 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 శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడంలా. (31/12/2024). ఇంకో కేసు కూడా ఏదో ఉంది కదా, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ ఇదేంది కొడుకును తప్పించి డ్రైవర్. పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్, క్షమించరాని తప్పు ఇది. నిజంగా యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ ఆయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించారని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు అందరి ముందర. జరిగేదంతా అందరి ముందర జరుగుతాన్న విషయాలే. అంటే ఆ మనిషిని కాపాడటం కోసం తాపత్రయపడ్డాడు. 108 ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన ఆయనే. మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలనో ఇంకొకటి చేయాలని ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి, దానికి బాధపడుతున్నారే తప్పనిచ్చి అయితే ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది? దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది ఏంది? యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశాలదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు. ఇక్కడ పాఠశాలదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని అయినా. అంటే ఏం తప్పు చేసినాడు ఈ పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనసులో ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసమైనా ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ఫుల్. నిజంగా అడుగుతాను, ఇదే యాదవుల మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇంత ప్రేమ ఉంది అన్నమాట కొన్ని వాస్తవమేనా అంటే అది లేదు. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తా ఉంటే, కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు కాస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవులను కొట్టినారు ప్రకాశం జిల్లాలో. ఇట్స్ బీన్ రిపోర్టెడ్. కొడితే కేసు ఎవరి మీద పెట్టినారు తెలుసా? కొట్టడం మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టారు. నిజంగా నేను మనిషికి యాదవుల మీద నిజంగా ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు విశాఖపట్నం మేయర్ గా ఒక యాదవ కులస్తులు ఎప్పుడు మేయర్ కాలా. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఒక యాదవ మహిళను మేయర్ గా. ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆయనకు నెంబర్స్ లేకపోయినా ప్రలోభాలతో ఏం చేసినాడు? ఆయన దింపేసినాడు. ఇదే యాదవుల మీద ప్రేమ? అంతేందుకు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్కు శంకుస్థాపన చేసినారు. పనులు కూడా ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసినాడు. ఈ మనిషికి యాదవుల మీద ప్రేమ? అసలు యాదవులు కాదు, అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్కలేదు. కొన్ని మత్స్యకారుల మీద ఏమైనా ఉందా అంటే లేదు. మత్స్యకారుల లీడర్లను నాశనం చేయడం, కుట్రలు పని వాళ్ళను కుట్ర కోణంతో వాళ్ళను చరిత్రహీనులుగా చేసే కార్యక్రమం చేయడం. మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకు పోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపరా. ఒక మంత్రి పోలే కనీసం ఆ ఇళ్ళకాడికి, వాళ్ళని కనీసం ఓదార్చడానికి పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. అసలు పేదవాడు అనే మనుషులు, పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం, అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్లే. ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి చూడండి. 0 వడ్డీని 3 లక్షలు కాదు 10 లక్షలకి పెంచి చేస్తానని చెప్పి 0 వడ్డీ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో కనిపిస్తుంది. 2 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం. ఇంతకు ముందు ఇస్తా ఉన్న 0 వడ్డీ ఇప్పుడు కూడా రద్దు చేసినాడు. పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయినాయి. 20,000 చిల్లర కోట్ల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 49,000 కోట్లకు మేము తీసుకొని పోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈ రోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి. చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, చదువులు చదవలేక అందరికన్నా నష్టపోయేది బీసీలే. ఈయన బీసీల గురించి మాట్లాడేది. మత్స్యకారుల కోసం
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు మన హయాంలో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బోడబెట్లపాలెం, మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేయడం కోసం స్కాములు చేస్తూ పోర్ట్లు అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి, మత్స్యకారుల జీవితాలను సర్వనాశనం చేయడానికి కోసం ఈ మనిషి రెడీగా ఉన్నాడు. అసలు ఈ మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినాడు, ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు. పిల్లడు కనపడితే ఏమన్నాడు? నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అమ్మ కనపడితే ఏమన్నాడు? నీకు 1,500 నెల, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అంటే 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. మళ్ళీ 50 ఏళ్ళ ముసలి ఎవరు కనపడలేదు, విలేకరులు ఎవరు కనపడతాం 50 ఏళ్ళలో. 50 ఏళ్ళ ఎవరు కనపడితే ఏమంటాడు? నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అందరికి బాండ్లు. అమ్మఒడి 15,000 కదా దేవుడు ఎరుగు, అందరికి ఇస్తాను కదా దేవుడు ఎరుగు. 9,000, 8,000, అది కూడా ఫస్ట్ సంవత్సరం ఎవరికోటి. నోరు తెలిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తా ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో, ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది.